దైవజనులు ఏసన్న గారు మమ్మల్ని ఇలా తయారు చేశారండి. ఆ రోజు ఒక 25 years బ్యాక్ వెళితే ఏమి తెలియని అనుభవాలు, ఏమి రాదు, ఏమి తెలీదు, ప్రపంచం తెలీదు, ఏమి తెలియని పరిస్థితులు మేము ఉన్నాం. ఆ రోజుల్లో ఏసన్న గారు మమ్మల్ని గొప్పగా చూసేవాళ్ళండి. ఏ విత్తనాలు ఏ వృక్షం దాగి ఉంటుందో తెలియదు కదా. ఆయన ఆ రోజు గుర్తించి ఫోకస్ చేసి ప్రార్థించి హెచ్చరించి బుద్ధి చెప్పి సరిచేసి మాట్లాడి ఇలా కాదు ఇలా ఉండాలి అలా ఉండాలి అని ప్రతిదీ తీరిక లేకుండా తిరుగుతున్నా కూడా ఆయన మా మీద దృష్టి పెట్టాడు, మమ్మల్ని ప్రోత్సహించాడు. అంటే మేము ఏడుస్తున్నప్పుడు మా కన్నీళ్లు తుడిచాడు, మేము భయపడినప్పుడు మమ్మల్ని ధైర్యపరిచాడు, మేము తొట్టిల్లుతున్నప్పుడు మాకు బుద్ధి చెప్పాడు, గద్దించాడు, కోపడ్డాడు, సరిచేశారు. ఈరోజు వేలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా మా జీవితం మారింది. నేను అనుకుంటాను రైట్ టైంలో ఏసన్న గారి చేతుల్లోకి మేము రాకుండా ఉండుంటే, ఏసన్న గారి దగ్గరికి మేము రాకుండా ఉండుంటే మేబీ మా లైఫ్, దేవుడు మన పట్ల ప్రణాళిక ఉంటుంది కానీ ఎలా ఉండేదో తెలియదండి లైఫ్. దైవజనులు ఏసన్న గారి చేతుల మీదకి రావడం వల్ల ఆ దైవజనుడు ఒక శిల్పకారుని వల్లే మమ్మల్ని ఒక అద్భుతమైన శిల్పంగా మార్చాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. గొంతులో ఊపిరి ఉన్నంత వరకు దేవునికి దైవజనులైన ఏసన్న గారికి మేము రుణపడి ఉండాలంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడున్న జీవితాన్ని ఈరోజు దేవుడు ఎక్కడికో తీసుకొచ్చేసారు. ఎలా ఉన్న జీవితాన్ని ఎలా ప్రభు నడిపించాడు. ఒకప్పుడు లైఫ్ మీద విరక్తి, నిరాశ, నిస్పృహలో ఉన్న నేను ఈరోజు నిరాశలో నిస్పృహలో ఉన్న వారికి ఊరడించే మాటలు చెప్పి, దేవుని మాటలు చెప్పి వాళ్ళని బలపరిచే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. ఒకప్పుడు నేను నిరాశ నిస్పృహలో ఉండేవాడిని. నిరాశ, డిప్రెషన్, నిస్పృహ, ఏంటంటే నిరాశ చెరలో ఉన్న నన్ను ఆనాడు దైవజనులు నడిపించిన విధానం, బోధించిన అనుభవం, ప్రేమించిన అనుభవం, హెచ్చరించాడు, బుద్ధి చెప్పాడు, ప్రేమించాడు, హక్కున చేర్చుకున్నాడు, ఆదరించాడు, క్రమపరిచాడు, క్రమశిక్షణ నడిపించాడు అన్న ప్రేమ, దేవుని దయ ఈరోజు ఆశీర్వాదకరంగా మేము సాగిపోతున్నాం. సో మీ బిడ్డల్ని ఫోకస్ చేయండి, బిడ్డల మీద దృష్టి ఉంచండి. ప్రతిదానికి కొట్టడం, తిట్టడం అవి కాదు. బిడ్డల కోసం ప్రార్థించండి. మరీ మాట వినలేదనుకుంటే ప్రార్థన చేయండి, బిడ్డల కోసం ప్రార్థించండి. మీ ప్రేయర్ మీ బిడ్డలకు ఒక కంచెగా నిలబడుతుంది. త్రొట్టిల్లకుండా వాళ్ళ పాదాలు స్థిరపరచబడుతుంది. బిడ్డల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. వాళ్ళ మార అనుభవం మధురముగా మార్చబడునుగాక. హల్లెలూయా.